హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రీసెంట్గా సరిహద్దు రాష్ట్రాలకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేమిటంటే ఇంటర్నేషనల్ బార్డర్కు 30 కిలోమీటర్ల రేడియస్లో ఏ ఒక్క అక్రమ కట్టడము ఉండకూడదు, వాటన్నిటిని వెంటనే తొలగించేసేయాలి అని 17 రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయా రాష్ట్రాలు సరిహద్దు దగ్గర ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వీటి ద్వారా 2020లో ఇంటెలిజెన్స్ విభాగం కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. అదేమిటంటే ఈ అక్రమ కట్టడాల ద్వారా సరిహద్దు దగ్గర దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారుతుంది. వీటిని గనక తొలగించకుంటే ఇవి ఖచ్చితంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు అండ్ డ్రగ్స్ స్మగ్లింగ్, దీంతోపాటు ఆయుధాలను స్మగ్లింగ్ చేసేందుకు కూడా ఇవి చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. వీటి ద్వారా దేశ భద్రత పెను ప్రమాదంలో పడుతోంది అని ఇంటెలిజెన్స్ విభాగాలు సెంట్రల్ గవర్నమెంట్ను హెచ్చరించాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దశల వారీగా కొన్నింటిని తొలగిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆ ప్రక్రియను చేపడుతూ ఉన్నారు. ఎక్కడ తొలగిస్తే అక్కడ మళ్ళీ కొద్ది దూరంలో మరోసారి ఇలాంటి కట్టడాలు కట్టడం చేస్తూ ఉన్నారు. దీంతో ఈసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విధంగా ఎందుకు జారీ చేయవలసి వచ్చింది? ఈ అక్రమ కట్టడాల ద్వారా సరిహద్దుల దగ్గర ఎందుకు దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతోంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సరిహద్దుల దగ్గర 30 కిలోమీటర్ రేడియస్ అంటే చాలా ఎక్కువ. ఈ రేడియస్లో ఎవరైనా సరిహద్దును దాటి మన దేశంలోకి ప్రవేశిస్తున్న సమయంలో మనం చూడడానికి కూడా వీలవుతుంది. ఎవరైనా అంటే ఉగ్రవాదులు కానీ, లేదంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ, లేదంటే డ్రగ్స్ స్మగ్లింగ్, ఇలా సంఘ విద్రోహక శక్తులు సరిహద్దును దాటేటప్పుడు లోపల 30 కిలోమీటర్ లోపల వరకు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు మన రక్షణ వ్యవస్థను దాటుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ 30 కిలోమీటర్ రేడియస్లోనే ఇలాంటి అక్రమ కట్టడాలు కనుక ఉంటే వీళ్ళు వెంటనే వాటిలోకి ప్రవేశిస్తారు. తద్వారా ఇక అక్కడ వారిని గుర్తించడం దాదాపు అసాధ్యం అవుతుంది. అంతేకాకుండా అక్రమ కట్టడాల్లోనే ఈ డ్రగ్స్ను కానీ, లేదంటే అక్రమ ఆయుధాలను కానీ దాచి ఉంచుతారు. తర్వాత అదను చూసుకుని ఆర్మీ లేని సమయంలో వాటిని మన దేశంలోకి తరలించేందుకు వీలవుతుంది. ఈ విధంగా ఎక్కువగా నేపాల్ సరిహద్దులో జరుగుతుంది అని ఇంటెలిజెన్స్ విభాగాలు చెబుతూ ఉన్నాయి. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఎక్కువగా ఇల్లీగల్ మజార్లు అండ్ దర్గాలు ఇలాంటివి వెలిసాయి. 2020లో దీన్ని ఇంటెలిజెన్స్ విభాగం తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఈ దర్గాల ద్వారా మన దేశంలో ఈ డ్రగ్స్తో పాటు ఆయుధాలు ప్రవేశిస్తున్నాయి అని ఇంటెలిజెన్స్ విభాగాలు హెచ్చరించాయి. దీంతో వీటన్నిటిని కూలదోస్తూ ఉన్నారు. జనరల్గా ఈ అక్రమ కట్టడాలు గనుక లేకపోతే వీటిని స్మగ్లింగ్ చేయడం చాలా కష్టం. నేపాల్ నుంచి మన దేశంలోకి ఆయుధాలు అండ్ డ్రగ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా టర్కీ మేడెడ్ పిస్టళ్ళు పాకిస్తాన్ తన దేశంలోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత నేపాల్ త్రూ మన దేశంలోకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. మన దేశంలో గ్యాంగ్స్టర్లు అండ్ ఈ విధంగా గూండాలు ఇలాంటి వాళ్ళంతా టర్కీ మేడెడ్ పిస్టళ్ళనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి నేపాల్కు చేరుకుని ఆ తర్వాత ఈ సరిహద్దుల నుంచి మన దేశంలోకి స్మగుల్ అవుతూ ఉన్నాయి. వీటిని ఇంటెలిజెన్స్ విభాగాలు సైతం గుర్తించాయి. వీటితో పాటు అస్సాం లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్లలో అయితే ఏకంగా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మన దేశంలోకి చొరబడుతూ ఉన్నారు. వీటికి కూడా ఈ అక్రమ కట్టడాలు అనేవి చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అస్సాంలో అయితే బ్రహ్మపుత్ర నది ఒడ్డున కొన్ని చిత్తడి నేలలు ఇలాంటివి ఉంటాయి. ఈ చిత్తడి నేలల్లో సైతం ఇలాంటి అక్రమ కట్టడాలను నిర్మిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆ దేశంలోకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువగా రావడానికి మరింత సులువుగా మారుతుంది. వీరిని అడ్డుకోవడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఈ ఇల్లీగల్ కట్టడాల వల్ల చాలా వీళ్ళను అడ్డుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. వెంటనే 30 కిలోమీటర్ల రేడియస్ను దాటడం అంటే దగ్గర ఒక హాఫ్ డే లేదంటే ఫుల్ డే ఈ విధంగా పడుతుంది. కానీ ఒక 5 కిలోమీటర్ల లోపలే ఒక అక్రమ కట్టడం ఉందంటే వెంటనే అందులోకి ప్రవేశిస్తే అయిపోయింది. ఇక భద్రతా బలగాలకు వీరిని పట్టుకోవడం కూడా దాదాపు అసాధ్యం అవుతుంది. కాబట్టి ఇటువంటి అక్రమ కట్టడాలను నిర్మించి మతాన్ని చెప్పుకుని వీటి ద్వారా ఈ డ్రగ్స్ అండ్ ఆయుధాలను స్మగుల్ చేయడానికి వీళ్ళు కుట్ర పన్నుతూ ఉన్నారు. నిజానికి ఇవే కాదు,
నిజానికి ఇలాంటి అక్రమ కట్టడాల నిర్మాణంలో విదేశీ ఎన్జిఓలు చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నాయి. మనందరికీ రీసెంట్గా ఒక విషయం గుర్తుంటే యూపీలో ఈ సరిహద్దు ప్రాంతంలో ఒక వ్యక్తి ఏకంగా 3 ఫ్లోర్ల బిల్డింగ్ని కట్టేశాడు. దీని ద్వారా పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నాడు. ఆయన సౌదీ అరేబియా నుంచి డబ్బులను సైతం తెచ్చుకుని ఇక్కడ కులానికి ఒక రేటును అంటగట్టి మరీ మత మార్పిడికి పాల్పడిన వార్త రీసెంట్గానే పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అతన్ని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించిన కట్టడాన్ని సైతం కూల్చివేశారు. సో ఈ విధంగా ఈ కట్టడాలను కట్టడానికి విదేశీ ఎన్జిఓలు పెద్ద ఎత్తున డబ్బులను సరఫరా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చర్చిలు, మసీదులను కట్టడానికి ఈ ఎన్జిఓలు డబ్బులను ఇస్తూ ఉన్నాయి. వీటి ద్వారా అటు మత మార్పిడి చేసుకోవడంతో పాటు ఇలాంటి ఇల్లీగల్ కార్యకలాపాలకు వీటిని కేంద్రంగా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటినీ కనుక కూల్చివేయకపోతే ఖచ్చితంగా అది దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ సైతం గుర్తించింది. దీనివల్లనే అమిత్ షా అన్ని రాష్ట్రాలు 17 సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కీలకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈసారి మాత్రం ఉపేక్షించే పరిస్థితే లేదు. వీటిపై అన్ని రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కనుక అలా జరగకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని సైతం హెచ్చరించారు. దీంతో ఇకపై నుంచి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ సరిహద్దుల వద్ద ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూలదోసి మన దేశ భద్రతను కాపాడే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేయనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.